కీర్తన 84వ కీర్తన 5వ వచనము. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. చిన్న ప్రాధాన్యత పరిశుద్ధమైన తండ్రి, మహోన్నత మహాగణ గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశం పట్టజాని దేవుడు, మా దేవుడు గణను నేను చూపిస్తున్నాను. భూమి మీద బ్రతుకున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము. మా శ్వాస విశ్వాసులు సరిగ్గా ఆడుతున్నాయంటే అది కేవలం ఇష్టమైన కృపా విజయ సంకల్పం. ఇంతవరకు నేను మహిమ పొందుతున్నావు. వాక్యమైన దేవ, మందరు బోధకుడ, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు క్రీస్తు పేరట బ్రతుకులాడి బ్రతుకుతున్నాము తండ్రి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గముల వారికి అతి ప్రియములు. దేవుని వలన బలమునందే మనుషులు ధన్యులు. బలము మనం తింటే వచ్చేది, ఆహారం తింటే వచ్చేది బలం. సో దేవుని వలన బలమునందేవారు ధన్యులు అంటున్నాడు. దేవుని వలన బలమునందాడు. దేవుడు ఏం పెడతాడో మరి. దేవుడు మనకైతే ఇప్పుడు చీకులు రైస్ తయారవుతుంది, కానీ దేవుడు వేరు పెట్టకుండానే బలం ఇయ్యగలడు ఆయన. దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు. అంటే మనకి కూడా చాలా మందికి అక్కడికి బొర్రా గ్రహాలకు వెళ్ళాలి, లేకపోతే రాజమండ్రి ఏమంటుంది అక్కడ రాజమండ్రిలో ఏమి మర్చిపోయి ఏదో ఉంటారు కొండలేవు, పాపి కొండలకి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి. టూరిస్టులు బాగా తినడానికి ఒప్పుకుంటుంటారు, వాళ్ళకి నచ్చుతుంది. యాత్ర చేయాలంటే ప్రయాణం చేయడం ఇష్టం. ఈ మధ్యన కొంతమంది ఏకంగా రోజుల తరబడి నెల తరబడి తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి అది ఇష్టం. మీకు ఎవరికి ఇష్టం లేదా? ఎవరికి ఎక్కడికి వెళ్ళాలి లేదా? ఏంటమ్మా, మా ఇల్లు పని ఇంకెక్కడికి వెళ్ళాలి లేదు అని అంటారా? అలా అయినా మంచిది. కానీ వీళ్ళకంట యాత్ర చేయ మార్గములు అతి ప్రియములు, అంటే చాలా ఇష్టం. యాత్ర చేయ మార్గాలు చాలా ఇష్టం. టూర్ అంటే తిరగడం, ప్రయాణించడం ఇష్టం. ఎందుకు ఇష్టం? దేవుని వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు. ఆ మనుషులు యాత్ర చేయడం వాళ్ళకి ఇష్టం అని చెప్తున్నాడు. యాత్ర అనేదానికి వస్తే ప్రయాణం అందరికీ అర్థమయ్యేది. ప్రయాణంలో 2 రకాలు. ఒకటి ఈ లోక ప్రయాణము, 2 మనందరికి తెలిసిన పరలోక ప్రయాణం. ఈ లోక ప్రయాణం అందరికి ఉండేదే. అంటే బస్సు ఎక్కడం, బైక్తో ఇట్లా ప్రయాణం అంటే ఆ కుటుంబ వ్యవస్థ నడపడం, బిడ్డలు చదివించడం, బిడ్డలు పోషి ఇట్లా ఇవన్నీ ఉంటాయి. నేనేమంటే లంబాడికి జీవితం అంటలే, తగదు ముడిపడదు చర్చి వరకు కూడా. ఇదంతా యాత్ర. అందుకంటారు ఒరే సముద్రాన్ని అనేది వచ్చి కానీ సంవత్సరాన్ని ఎదగలరా అంటారు కాదు. ఇదంతా చర్చి వరకు ఇది ఉండేది. ఈ యాత్ర సాగుతుంటుంది. నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా మన మధ్యలో ఆపేది కాదు. కానీ ఈ యాత్ర మధ్యలో ఆపేస్తాం అవసరమైతే. ఏ యాత్ర? ఈ యాత్ర చెప్తుంది పరలోక యాత్ర. యాత్ర చేయ మార్గముల వారికి అతి ప్రియములు, ఇష్టం, చాలా ఇష్టం. అతి ప్రియము అంటే చాలా చాలా ఇష్టం అర్థం. వీళ్ళు బాకాలోయలో పడి వెలుచు దాన్ని జలమయముగా చేయదు. బాకాలోయ అనే ఇవి పదం నుంచి వచ్చింది. అంటే కన్నీళ్ళు విడుచుట వాళ్ళకి ఇష్టం. దాంతో జలమయముగా చేస్తారంట. యాత్ర చేయడము మన పితరులైన అబ్రహాము ఇవందరూ యాత్ర చేశారు. వాళ్ళు యాత్ర అంటే మాది లోకం కాదు,
మాది ఈ లోకము కాదు, యాత్రికులమును పరదేశులమై ఉన్నామని ఎదిగి దూరము నుండి చూచి వందనము చేసి దేవునికి లోబడి వారు జీవించారు. అంటే వారు గుర్తించారు, మేము యాత్రికులమును పరదేశులమై ఉన్నాము అని గుర్తించగలిగారు. మా యాత్ర ఈ లోకయాత్ర కాదు. ఒకవేళ ఈ లోకయాత్ర కలిగితే ఉంటే అదే మన కాన్సెప్ట్ అయితే పనిచేయడం, సంపాదించడం, తినడం ఎలా ఇట్లే వెంటనే అయిపోవాలి. కానీ మనకి ఈ లోకయాత్రే కాకుండా మరో యాత్ర ఉంది, అది పరలోక సంబంధమైన యాత్ర. అయితే ఈ యాత్ర అంత సులువేం కాదు. ఈ యాత్ర అంత సులువేం కాదు. ఈ యాత్రలో అనానుకూల పరిస్థితులు. అబ్రహాముకి దేవుడు పిలిచినప్పుడు ఆయన చక్కగా ఉండేవాడు, ప్రాంతంలో కుటుంబాలతో కలిసి జీవించేవాడు. ప్రభు చెప్పాడు, అబ్రహమా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళాలి. ఈ మైక్ చాలా పొడవు ఉంది. అబ్రహమా నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. ఈయన కట్టకుండా సర్దేసి దేవుని స్వరం విన్నాను అని నమ్మి ప్రయాణం చేయడం. అయితే అబ్రహాం ప్రయాణం గురించి మీకు అందరికీ తెలిసిన సత్యమే. ప్రయాణంలో ఎన్నో అవతవకులు, తన భార్యని రాజు తీసుకెళ్ళిపోవడం, శత్రువుల మన దాడి, ఇలా చాలా అనుభవించాడు. ఆయన ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయలే, వెనక్కి రాలేదు, ముందుకు సాగిపోతూ ఉన్నాడు. యాత్ర చేయ మార్గం ఆయనకు ప్రియం నచ్చింది. ఆయనకి అది ఏమి నచ్చింది? ప్రయాణం చేయడం కాదు, దేవుని మాట ప్రకారం ప్రయాణం చేయడం నచ్చింది. మనము ప్రయాణం చేస్తున్నప్పుడు జనరల్గా ప్రయాణం చేస్తే ఏదైనా అమతాలు వచ్చి అనుకోండి, అమ్మో ఇప్పుడు ఇలా బయలుదేరం లేదు, ఉద్దేశం బండి ఈరోజు ప్రయాణం మరుగుతుంది, ఆయన వెనక్కి వెళ్ళిపోదాం అంటాం. అనరాగైతే స్టార్ట్ అవ్వడంతోనే మన బైక్ మన కారు మీద ఏదైనా ఏందనుకోండి, ఈరోజు క్యాన్సర్, ఇది దైవ చెప్తే లేనట్టుంది, రేపు చూసుకోము అని బ్యాక్ వెళ్ళిపోతాం. ఇక్కడ జనరల్ దైవ చిత్తం అయితే అన్ని సురక్షితంగా సుభిష్టంగా చక్కగా సాగిపోవాలనుకుంటాం. కానీ అబ్రహాం కదా సాగలే. శ్రమలు, ఇబ్బందులు అన్నీ కలిసి వచ్చాయి. దేవుని మార్గం ఎంచుకున్న తర్వాత, యాత్రలో చేరిన తర్వాత అయినప్పుడు ఇష్టం. యాత్ర చేయ మార్గంలో వారికి అతి ప్రియములు, ఇష్టము. ఎంత ఇష్టం అంటే సావైనా స్వీకరించగలిగినంత ఇష్టం. అయితే దీనివల్ల ఏం ప్రయోజనం? వాళ్ళకి కానీ వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి కానీ ఏం ప్రయోజనం వస్తుంది? ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ఏం వస్తుంది తెలియదు, కానీ వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా ప్రయోజనం. అందరూ ఈ లోకయాత్ర ఒకరోజు ముగిస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈ లోకయాత్రతో పాటు పర సంబంధం అనే యాత్ర సాగేవాడికి ప్రయోజనం ఉంటుంది. ఓన్లీ ఈ లోకయాత్ర సాగేవాడికి ప్రయోజనం ఉంటుంది. కనుక మీకు ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఏంటంటే ప్రభు చెప్పాడు, నా నిమిత్తం మిమ్మల్ని చెప్పాలి. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా శబ్ద మాటల పలుకున్నప్పుడు మీరు దాన్ని గుర్తించాలి. చాలు. మనకి ఎవరైనా నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, పడుతున్నప్పుడు ఆనందం వస్తుంది, దుఃఖం వస్తుందా? చెప్పాలి. ఆనందం వస్తుందా, దుఃఖం వస్తుందా? దుఃఖమే కదా. కానీ యేసు చెప్తుంది ఏంటంటే ఆనందించండి, సంతోషించండి. అదే యాత్ర చేయగలంటే, అదే యాత్ర చేయ మార్గం మనకి ప్రియం. అంటే ఈ మార్గం ఉండే వాళ్ళని నాకు నచ్చింది, నాకు ఇష్టం కనుక దానికోసం ఏదైనా చేస్తారు. సేవ భక్తులో రేపు షర్ట్ దగ్గర ఉన్నప్పుడు
ఒక ఆవిడ సాయంత్రం కూడా వచ్చింది. ఎన్ని తిట్లు తిట్టిందంటే అంత సాఫ్ట్గా కనిపించిందో అన్ని తిట్లు పెట్టాలనుకున్నాను. అయ్యవరమ్మ కూడా ఒక్క మాట ఆడలే, నాకు అది తలుచుకుంటే ఇప్పుడు కూడా బాగా ఫీల్ అయిపోతుంది. కానీ ఒక్క మాట ఆడలేరు. అంటే యాత్రలో నిందలు, అవమానాలు తిరిగి మాట్లాడలేదు. సంతోషించండి. నా నిమిత్తం జనులను నిందిస్తారు. నిందించడం అంటే తప్పు చేసి కాదు, తప్పు చేయనప్పుడే నింద పడుతుంది. తప్పు చేయకుండా దాన్ని నింద అంటారు. తప్పు చేస్తారు నిందలాగంటారు. నవ్వురాది నానా రకాలుగా ఆవిడ అన్ని కోణాల్లో తిట్టేసింది. ఆవిడ ఒక కోణం ఎంచుకోలే. ఆవిడ తాట ఏది వచ్చిందో అంతా చేసేసింది. అక్కడ అలాగే ఉండిపోయాను. ఇట్లా ఇంతగా విశ్వాసం ఉన్నప్పుడు ఉంటారా ఏమనలేకపోయాం. అలాగా అమ్మగారు యాత్ర చేయ మార్గము వాళ్ళకి ప్రియం కాబట్టి రియాక్ట్ అవ్వలే. యాత్ర పరలోక సంబంధమైన యాత్ర ఇష్టం కాబట్టి ఆ వ్యక్తి దూషించినా ద్వేషించినా తిరిగి జవాబు చెప్పలే. ఎందుకు? పర సంబంధమైన యాత్ర వాళ్ళకి ఇష్టం కాబట్టి. అది ఇష్టం లేదో ఏం చేస్తావు తెలుసా? రీకౌంట్ చేస్తాం. ఇదే నీకు తారతమ్యం. నువ్వు రీకౌంట్ వేస్తున్నావంటే పర సంబంధమైన యాత్రలో నువ్వు లేవని అర్థం. జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, అవమానించినప్పుడు, హింసించినప్పుడు మీరు ఆనందించాలి. ఆనందం లేదు అంటే నువ్వు ఏ యాత్ర లేనట్టు, పర సంబంధం యాత్రలో లేనట్టు అర్థం. మన పితరులు అందరూ కూడా హింసింపబడ్డారు. ఇప్పుడైతే మనకి నిందలు అవమానాలు వచ్చాయి. కానీ ఆదిమ సంఘంలో తర్వాత సంఘాలు వచ్చినప్పుడు ఆవిర్భవించినప్పుడు ఎంత హింస పొందారు. అది ఎప్పుడు కూడా ఏడ్లే. బైబిల్లో స్టెఫెన్ అనే వ్యక్తి కూడా రాళ్ళ చేత పట్టుబడి చంపబడ్డాడు. ఆయన ఏడ్లే, ఏడ్చాడా? అది అక్కడ తీస్తారు. ఒకసారి వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి కొండ కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకునేవాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూచి ఆకాశము తెరవబడియు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూచుచున్నారని చెప్పారు. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఆయన కింద ఏం చేశాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపం వాపకమని గొప్ప శబ్దంతో పలికింది. అని తీసి నేను మాట్లాడను. మనకి ఆ సమయం వచ్చినప్పుడు ఇక్కడ నేను ప్రసంగం చేయడం బాగుంటుంది, మీరు ఉండడం బాగుంటుంది తప్ప సందర్భం వచ్చినప్పుడే మన రియాలిటీ లైఫ్ బయటకు వస్తుంది. సందర్భం వచ్చినప్పుడే రియల్ లైఫ్ బయటకు వస్తుంది. కాకపోతే సందర్భం రాకముందే మనకు ఆశ ఉండాలి. సందర్భం వస్తాం, దేవుడు నిలబెడతాడు, అది పక్కన పెడితే మనకు ముందే ఆశ ఉండాలి. స్టెఫెనుని ఏం చెప్పాడని కొట్టేశారు? యేసుక్రీస్తే ఈయనే దేవుడు అని చెప్పాడు. ఆదికాండం మొదలుకొని యేసుక్రీస్తు పుట్టు వరకు. ఎందుకంటే అక్కడికి ధర్మశాస్త్రోపదేశకులు అంటే బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడ. కనుక వాళ్ళకి ఎవిడెన్స్గా బైబిల్లే చూపించి ఇది 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 ఈయన ఎట్లా వచ్చాడు అని చెప్పాడు. అలా చెప్తామని చెప్పేసి వాళ్ళు ఊరి బయటకు తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే చంపడానికి సిద్ధపడ్డారో ఆయన పరలోకం తెరవబడి ఇవన్నీ చూశాడు. నేను ఇది చూస్తున్నాను చెప్పగానే ఇంకా అది పాపం ఎదిగిపోయి కొట్టారు. మోకళ్ళుని ఆ సమయంలో తండ్రి ఈ పాపం అయితే మాత్రం ప్రభువా ఈ పాపం వీళ్ళ మీద మాపు అని ప్రార్థన చేశాడు. మనమైతే ఏం లేదు, తిట్టారు అనుకోండి, మనము చాలా ప్రార్థన చేస్తాం.
ఎన్నో రోజులు ప్రేమలో ఉంటాం. కానీ ఎవరైనా తిట్టారనుకోండి, అయితే మనసులోనైనా గాయపరుచుకుంటాం, లేదా ఉండలేకపోతే నిండిపోతే బయటికి నడేస్తాం. అవునా కాదు? కానీ స్టెప్ను అలా చేయలే. కొట్టేసినా కూడా సెకండ్స్లే. ఒకవేళ ఆ దైవజనుని శపిస్తే శాపం కూడా తగిలే అవకాశం ఉంటాయి, ఎందుకంటే దైవజనుని వాడు దేవుడిని అనుభవిస్తాడు. కానీ సెకండ్స్లే. పైగా ప్రభువుని వేడుకుంటున్నాడు, ఈ పాపం వాళ్ళ మీద మాపోతాయా అని. ఎందుకంటే ఆయన శ్రమలో ఆనందించగలిగాడు. ప్రభు పేరట నాకు ఈ శిక్ష వచ్చింది, ఇది నేను ఆనందంతో స్వీకరిస్తాను అన్నాడు. యాత్ర చేయ మార్గం మనకు ప్రియమంటే ప్రభు మార్గంలో నడిచేటప్పుడు వచ్చేటువంటి అన్ని అవాంతరాలు కూడా వారికి ఇష్టమే అర్థం. అందుకే పెళ్ళయ్యేటప్పుడు ప్రమాణం చేస్తారు, కష్టంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ వ్యాధి యందు బాధ యందు నీ ఆస్తి అంతలోనూ నేను చెప్పి ఎన్నికేటంతే. మీ భక్తులు ప్రమాణం చేయలేదేమో, చేయలేదా? ఏం చెప్తారు ప్రమాణం చేసినాం. ఈ మధ్య రీసెంట్ ఊరికి వెళ్ళాం కదా, ఊరికి వెళ్ళి రాబోకి వెళ్ళేది రీసెంట్గా. ఏమైనా ప్రమాణం చేయలేదు, ఏం చేసాము? మర్చిపోయాడు. మర్చిపోయేదా? ప్రమాణం మర్చిపోతే ఎట్లా? అన్ని విధాలుగా నేను సంరక్షిస్తాను అని ప్రమాణం చేస్తాను. అంటే ఏదైనా కూడా మన బంధం విడదీయని బంధం అని చెప్పగానే చెప్పడం అర్థం. అది ఏదొచ్చినా కూడా మన బంధం విడదీయని బంధం అని చెప్పగానే చెప్పారు. అంటే దాంట్లో శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది. భర్త వల్ల భార్య బాధ అనిపిస్తారు, కొందరు భార్యల వల్ల భర్త బాధ అనిపిస్తారు. వదిలేస్తారా? ప్రేమ చూపించరా? చూపిస్తారు, వదిలేదు కాదు. కానీ దేవుడి పేరుతో నీకేదో వచ్చింది అనుకోండి, ఆశీర్వాదం వస్తే 2 సెంట్లు పెట్టేస్తారు. మామూలు కాదు. మాకైతే 200 గంటలు తప్ప మీకైతే సేవ పటక్కనే బయట పెట్టేస్తారు. అది వచ్చి పెట్టేస్తాం. ఏమైనా పట్టింటా మీద రావడం అనుకోండి, ఇక చూడాలి ఒక్కొక్క టాలెంట్ అప్పుడు కనబడుతుంది. ఇది యాత్ర చేయటి మార్గం కాదు, ఇది ఈ లోక యాత్ర. పర సంబంధమైన యాత్ర చేసేవారు వారు ప్రత్యేకంగా ఉంటారు, వారి నడవడికి ప్రత్యేకంగా ఉంటారు. స్టెఫెను చనిపోతూ ప్రార్థన చేశాడు. నీకు అంత హింసే లేదు, అంత ఇబ్బంది ఏం లేదు నీకు, అయినా కూడా నువ్వు ఆగలేవు. ఎవరైనా నిందించినా నువ్వు తప్పు చేసావురా, మన తప్పుకి మనకి ఎవరైనా చెప్తే మండిపోద్దు. మనకి చేసిందే గుడి చేయని పని, మరి నీకు తప్పు మానుకోవాలి అంటే మనకి ఎక్కడికో చెల్లిపోతుంది. ఒక ప్రాంతంలో అంటే ఏం జరుగుతుంది, ఎందుకు ఇష్టము అంటే, ఒక చిన్న ఆవిడ చిన్న పాప చెప్పారు, యేసు ప్రభు దేవుడు కాదు అని ఒప్పుకుంటే నేను వదిలేస్తాను అని చెప్పారు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఆ మాట అయితే పలకను. ఆమెతో పాటు ఆ దినాల్లో ఉన్న చాలా మందిని హింసించి చంపేశారు. కాకపోతే వీడికి ఎంత హింసించినా ఎంత కొట్టినా ఒళ్ళల్లో గాయాలు అయిపోయింది, కానీ చనిపోలే. కొన్ని దినాలు పోయిన తర్వాత మరి ఈవిడ ఒప్పుకునేటట్లేదు, ఇంకా చంపేది పూర్తిగా. కొట్టేది కాదు, ఎట్లయినా చంపేది. ఈరోజు రేపు చంపేయాలని చెప్పి ప్రకటన చేశారు. రేపు పలానా మైదానంలో ఈ వ్యక్తిని చంపబోతున్నాము, వీక్షించడానికి రండి అని చెప్పేసి ప్రకటన చేస్తే మనకి జనరల్గా అప్రూవ్డ్ మైండ్ ఉంటుంది. మనకి అర్థమవుతుందా? అప్రూవ్డ్ మైండ్ ఉంటుంది. ఎవరి నిమిషం పడుతున్నప్పుడు చూడటం అదొక సంతోషం. అర్థమవుతుందా? ఎవరైనా గొడవలు ఆడుకుంటుంటే వినిపించడానికి కాదు, ఎందుకు కాసేపు దెబ్బలాడుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనే తత్వం ఉంటుంది లోపల. ఎవరైనా దెబ్బలాడుకుంటున్నప్పుడు ఈ లోపల నవ్వుతుంటారు, ఎంజాయ్ ఉంటుంది అనమాట. ఆ పుట్టుకొని రక్తాలు గారి కూర్చుంటే ఎంజాయ్ అంటే, అటువంటి సాటిస్ఫైడ్ ఉంటుంది. ఈ ప్రకటన చేయగానే
25,000 మంది వచ్చారు అక్కడికి. 25,000 మంది, స్టేడియం నిండిపోయింది. ఏదో క్రికెట్ మ్యాచ్ అవుతున్నట్టుగా జనాలు నిండిపోయారు. అప్పుడు అందరి సమక్షంలో మేము చెప్పిన దానికి ఒప్పుకుంటే ఇక్కడే నేను వదిలేస్తాం, బ్రతుకుతాం, లేదంటే చంపేస్తాం అని చెప్పారు. మీకు విషయం ఎందుకు చెప్తున్నానంటే, యాత్ర చేయి మార్గం వారికి ప్రియము అన్నాను కదా. ఎంత ప్రియమో ఎంత ఇష్టమో ఇక్కడ కనిపిస్తుంది. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రేమ అంటుంటూ చూసావా. మాటతో చెప్పేది కాదు కదా, క్రియ ద్వారా చూపించేది ప్రేమ. క్రియ ద్వారా చూపించేది ప్రేమ. యవనస్తులకి బాగా తెలుస్తుంది. ప్రేమించాలనుకోండి, ఆవిడ ఫోన్ చేస్తుంది, రీఛార్జ్ అయిపోతుంది, రీఛార్జ్ చేయవా బుజ్జి, ఈ మధ్య బుజ్జి చిట్టి కన్నా పేర్లు లేవు. బుజ్జి నీకు ఇప్పుడే 1 year కావాలా 6 months కావాలా, ఎందుకు 6 months వల్ల ఇబ్బంది, 1 year చేయవచ్చు. ప్రేమ అది ఇష్టం కాబట్టి ఇది కష్టం గుర్తుకు రాదు. ఇది ఈఎంఐ కట్టాలి, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాడు. కష్టమైనప్పుడు నీకోసం ఎంతకైనా కష్టపడుతున్నట్టుగా 1 year రీఛార్జ్ చేస్తాను అవసరం లేదు. అది ఇష్టం కాబట్టి కష్టము అనిపించదు. ఇష్టం ఉన్నప్పుడు కష్టం ఉండదు, ఇష్టం లేనప్పుడే కష్టం ఉంటుంది. అవునా కాదా? మీకు అందరికి తెలిసిన సత్యమే. అవునా కాదా? మీరు పనిచేసి కూర్చోండి, మీ అత్త ఒరే ఏమి ఎప్పుడో కూర్చుని పనవో, ఇల్లు తుడిచి కూర్చోవచ్చు కదా అన్నది అనుకోండి. ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? ఇష్టం లేదు, అప్పుడు పని చేయాలని ఇష్టం లేదు. తర్వాత చేస్తారు, ఏదో బాధ్యత చేస్తారు, కానీ అప్పటి చేయడం ఇష్టం లేదు. మీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? ఈ ముషిల్దా ఇప్పుడు పోతే ప్రశాంతంగా ఉంటుంది నేను అనుకుంటాను. అట్లుంటుంది. ముషిల్దా ఇది తినేస్తుంది. నాకు ఇంక ఇప్పుడే వచ్చాను, 12 వచ్చి కూర్చోను, బతకనేమో నన్ను చనిపోతా అని తిడతాం. ఎందుకు ఇష్టం లేదు. అది ఇష్టం ఉంది అనుకోండి, కొందరు 5 నిమిషాలు కదా చూసి కూర్చుంటాం. ఇష్టం లేదు కాబట్టి కష్టంగా ఉంటుంది. ఎంత అంటే కొండ మీద కష్టం. ఈవిడికి ఇప్పుడు ఆ స్త్రీ, ఆ పాప, నేను యేసుప్రభు దేవుడని, దేవుడు కాదని చెప్పను, మీరు నన్ను ఏం చేసుకుని చెప్పే ప్రసక్తి లేదన్న. ఆయన కోపం వచ్చేసింది. అప్పటికే సింహాన్ని ఆపత్తు ఉంచేశారు, సింహాన్ని వదిలేశారు. ఆవిడ వదిలేస్తే సింహాలు వచ్చాయి ఆవిడ దగ్గర. మనం ఎంచుకున్న కుక్కలు చూసారా, అలా కుక్క పిల్లలాగా అలా ఉండిపోయాయి సింహాలు వచ్చే పిల్ల దగ్గర. ఏం చేయలేదు. వీళ్ళందరూ 25,000 మంది చూస్తున్నారు. ఒక్కొక్క సింహం వచ్చి తలకాయ ఒకటి పీకేద్ది, చెయ్యి ఒకటి పీకేద్ది, కాలు ఒకటి పీకేద్ది, స్మాష్ అయిపోద్ది. ఒకేసారి నీ నెల పడేది. ఎందుకంటే ఆ తాకత్తు నీ చూస్తాడు ఏం జరుగుతుందని. అవి వచ్చి చక్కగా వచ్చాయి, అక్కడ కూర్చుని పడి. ఈ రాజుకి నాయకులకి ఏం అర్థం కావట్లేదు. చూసారు వాటిని తోలేసి గొర్రెలను పంపించేసి తోలేసి ఇట్లా అట్లా కాదు. ఇనుపు చేరు తెలుసు కదా, మడత కూర్చి అది పెట్టి కింద మంటెత్తారు. మంటెత్తి ఎర్రగా అయిన తర్వాత వివస్త్రాలుగా చేసి ఈ పాపను కూర్చోబెట్టేశారు అక్కడ. ఇవన్నీ ఆ పిల్లకి తెలుసు. ఎట్లనే చేస్తారు, ఎంత హింసని పెడతారో తెలుసు ఆ పిల్లకి. ఇష్టం, ఎంత ఇష్టం అంటే ప్రభు కోసం ఎంత శ్రమ పడ్డమని ఇష్టం. ఇది యాత్ర, ఎంత ఇష్టం. ఈ ఎయిగానే ఎమ్మంటే ఎంతకాలం ఎర్రబడ్డ కాలేది మనకి చిన్న అట్ల కర్ర ఏదో ఊర్లో గాలి వండుతున్నప్పుడు చిన్న ఆయన చెప్తుంటేనే అమ్మ నాయన అంటారు. వండుతున్నప్పుడు కాదండి, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే దీపం పెడతారు కదా, దీపం పెడతారు. దేవుడు దీపం పెట్టలేదా? పెట్టారు కదా. దీపం పెడుతున్న ఇది పెద్ద స్టాండ్ ఉంటుంది, స్టాండ్లో నూనె వేసి పెడితే ఆ దీపం పెట్టి నూనె కొద్దిసేపే వెలిగింది. కొద్దిసేపు తర్వాత ఏదో చేయి దొరికితే ఇదంతా ఊడిపోయి చర్మం. చూడు, దీపం వెలిగించిన నూనె అంత చెప్పి చర్మం ఊడిపోయి. అట్లాంటిది ఇంత కాల్చిన
ఇది ఎట్లుంటుంది, వేయగానే ఆ పిల్ల కేకలు విపరీతంగా అనిపించాయి. తట్టుకోలేకపోయింది ఆ పిల్ల. అంత తట్టుకోలేకపోయినప్పుడు అప్పటికి కూడా యేసుప్రభు అట్లా రాసి పడలే. ఏమంటే హింస అనేది మీరు అనుకోవచ్చు, ప్రభు మనలో సెన్స్ ఉంటాయి. కొంతమందికి ఎరకలు కొట్టేస్తుంటాయి, రాత్రి కూడా పడుకున్నప్పుడు ఎరకలు కొరికేస్తుంది, అది తెలియని స్పర్శ ఉండదు. అట్లాంటి వ్యక్తులు మీకు తెలుసా? తెలియదా? రాత్రి కూడా పడుకుంటారు, అంటే నిద్ర మత్తు కాదు, వాళ్ళకి నిద్ర మత్తు వాళ్ళు కాదు, వాళ్ళకి ఆ దాంట్లో స్పర్శ ఉండదు, కొరికి తినేస్తే కానీ స్పర్శ ఉండదు. అలా కూడా దేవుడు చేయొచ్చు కదా. మనకి ఎవరు హింసిస్తున్నారు, పడుతున్నారు, కాల్ చేస్తున్నారు, మనకి ఆ బాధ తెలియకుండా చేయొచ్చు. దేవుడు చేయగలడు. ఆ బాధ తెలియకుండా దేవుడు చేయగలగా చేయడు. చేస్తూ మనకి నువ్వు శ్రమపడుతున్నట్టు, నువ్వు శ్రమపడుతున్నట్టు కాదు కదా. నువ్వు నీ బాధ నువ్వు పడాలా. ఆ బాధపడుతూ నీ యాత్ర సంతోషంగా స్వీకరించాలి. దాన్ని బాధపడుతూ ఈ మొదలుచుకోవడానికి కాదు చెప్తున్నాడు, ఆడితో చెప్తున్నాడు అట్లా తిట్టుకోవడం కాదు. తిట్టుకోలే పిల్ల ప్రభు కోసమే బ్రతికింది. అయితే అలా కాల్ చేసి పక్కన పెడితే దొన్నుపోతులు వెళ్ళారు. చచ్చిపోదు కదా, కూర్చు మీద కూర్చున్నంత మాత్రం ఇదంతా చీకటిని కాలిపోద్ది, కాలు కాలిపోద్ది, కానీ చచ్చిపోదు కదా. దొన్నుపోతులు వెళ్తే ఆ దొన్నుపోతు ఎగరేసుకు కింద పడి తొక్కేసింది, చచ్చిపోయింది. పాప చనిపోయింది. నిశ్శబ్దం. 25,000 మంది నిశ్శబ్దం అయిపోయారు. కాసేపటికి ఒక్కొక్క చెయ్య హ్యాండ్ రైట్ చేయడం మొదలెట్టారు. ఏమైందంటే ఆ చిన్న పిల్ల ప్రభు కొరకు చచ్చిపోయిందంటే ఆ పిల్లకున్న డెడికేషన్, సమర్పణ ఎంత గొప్పదో. ఆ దేవుడు నిజమైన దేవుడు అని టోటల్గా అక్కడ వీక్షించడానికి వచ్చి సరదా పడదాం, ఎంజాయ్ చేద్దాం అనుకున్న ప్రతి వ్యక్తి రక్షణలోకి వచ్చి రాగలిగాడు. ఆవిడ చనిపోయింది, 25,000 మంది తీసుకొచ్చేసింది గురువుగారు. ఎందుకు? యాత్ర చేయ మార్గం ప్రియము కాబట్టి హింస వచ్చినా కూడా సంతోషంతో స్వీకరిస్తారు. మన మిత్రులందరూ కూడా ఊరికినే చచ్చిపోవాలి. ఎవరు నార్మల్ డెత్ లేదు. ఎవరి చేత పొడవబడ్డం, కాల్చబడ్డం, చీల్చబడ్డం, రంపాలతో కొయ్యబడ్డం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మనకి ఏమి లేవు. అవి హ్యాపీగా ఉండొచ్చు. అయినా కూడా చిన్న వచ్చినప్పుడు కూడా మనము ప్రభు కోసం వదులుకోము. ఎందుకు వదులుకోవాలా? నాకని మా తోటి పడ్డాను ఇదేంటి, అదంత మాత్రం నాకు ఏం డోర్ లేదంటే అని ఎక్స్ట్రా చెప్తాం. ప్రభు కోసమే చనిపోతారు. ప్రభువును ప్రేమించడం అంటే నోటితో చెప్పేది కాదు, రోజు ప్రార్థన చేసేది కాదు, రోజు బైబిల్ చదివేది కాదు. మన భక్తి ఎట్లా ఉంటుంది, స్వామి వచ్చేవాడు మనతో అట్లా ఉంటుంది. అంటే కష్టపడతాడు, బాగా కష్టపడతాడు, బాగా ఇచ్చేసి వచ్చేస్తాడు. మనం కష్టపడతాం, సాయంత్రం వచ్చినప్పుడు కాదు. కనుక దేవుని వలన బలమునందు మనుషులు చెప్పాలి ధన్యులు. దేవుని వలన బలం పొందుకున్నారు వారు, ఆత్మవిశ్వాసం పొందుకొని స్థిరులై ప్రభు కొరకు ఆ యాత్ర మార్గమే ఎంచుకొని దాంట్లోనే శ్రమైనా బాధైనా వెనక్కి రాకుండా దానిలో కొనసాగుతూ ఎంజాయ్ చేయగలిగారు. శ్రమ వాళ్ళకి ఎంజాయ్ వచ్చింది, శ్రమ పడుతుంటే ఉత్సాహం వచ్చింది, శ్రమ పడుతుంటే ఆనందం వచ్చింది. మనకు రాదు, ఎందుకంటే మనకు ఆ యాత్ర ఇష్టం లేదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ప్రభు కొరకు నిందింపడ్డం ఇష్టం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఓర్చుకోండి. ఎవరైనా నిందిస్తున్నప్పుడు కాంపొండండి. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత ఆనందం యొక్క ఫలం మీరు అనుభవిస్తారు. లేదు ఎమ్మటి రియాక్ట్ అయ్యారు అనుకోండి, ఆ ఫలం మీకు కనిపించదు. ఫలం కనిపించాలంటే కొంత ఓర్పు అనేది అవసరం. కనుక వాక్యం చదివి చూపించారు. యాత్ర యెహోవా వలన, దేవుని వలన
ప్రార్థన చేద్దాం కంట్రోల్ ప్రార్థన చేద్దాం. జీవాలు బట్టి జీవం కలిగిన దేవ దేవుడు యెహోవా కన్ను పొందు వారు ధర్మీయులని వ్యాఖ్యానం సమీక్షనే జ్ఞాపకం చేసుకో ప్రభువా. అయ్యా, ఈ ఆత్మీయ యాత్ర పరలోక యాత్ర ఆయన ఎంతో ప్రియముగా ఎంచుకుని మా అనుదిన జీవితంలో ప్రతి క్షణము చాలా అయ్యా ముఖ్యమైనదని ఎంచి ప్రభువా అయ్యా నాయన ముందుకు కొనసాగడం సహాయం దయచేయండి అయ్యా. చాలా జాగ్రత్తగా ఈ ఆత్మీయ ప్రయాణాన్ని అయ్యా మేము ప్రయాణించుటకు సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం ఒక్కరికి పొందుకున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్.